ఖరీఫ్లో వర్షాధారంగా జొన్న అధిక విస్తీర్ణంలో సాగుతుంది. అయితే ఆలస్యంగా జొన్నను విత్తుకోవటం వల్ల చీడపీడలు ఆశించి దిగుబడులు తగ్గిపోతున్నాయి. కావున రైతులు ముందుగానే జొన్నను సాగు చేసుకోవాలి. ప్రస్తుతం జొన్న సాగు జూన్ నెలకి అనుకూలం. అయితే అధిక దిగుబడినిచ్చే నూతన రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. వాటి గుణగణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిరుధాన్యాల పంటల్లో ముఖ్యమైన పంట జొన్న. ఇది ఖరీఫ్లో వర్షాధారంగా, రబీలో ఆరుతడి పంటగా సాగుతుంది. ఒకప్పుడు జొన్న సాగు అధిక విస్తీర్ణంలో సాగయ్యేది. రాను రాను వ్యవసాయంలో వ్యాపార దృక్పథం పెరగడం, తక్కువ దిగుబడుల వల్ల సాగు గిట్టుబాటు కాకపోవడం వల్ల రైతులు జొన్న పంటకు దూరమవుతూ వచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితులు మారాయి. జొన్న ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ఎకరానికి 30 నుండి 40 క్వింటాళ్ల దిగుబడినిచ్చే అనేక రకాలు, హైబ్రిడ్లు రైతులకు అందుబాటులో ఉండడంతో ఈ పంట సాగులో నూతనోత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం జొన్న సాగుకు అనుకూలమైన సమయం. అయితే రకాల ఎంపికలో రైతులు అవగాహనతో ముందడుగు వెయ్యాలి. ప్రస్తుతం రైతులకు అందుబాటులో ఉన్న అధిక దిగుబడినిచ్చే రకాలు, వాటి గుణగణాలేంటో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నగేష్ కుమార్. మన రాష్ట్రంలో జొన్న పంట కూడా వానాకాలంలో ఒక ముఖ్యమైనటువంటి చిరుధాన్యాల పంట. ఈ పంటని ప్రధానంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, అలాగే గద్వాల జిల్లాలో దక్షిణ తెలంగాణ ప్రాంతాల విషయానికి వస్తే, అదేవిధంగా మెదక్ మరియు ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం రోహిణి కార్తె సమయం ఆసనమైంది కాబట్టి ఈ సమయంలో జొన్నని విత్తుకుంటే మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో ఏదైతే మొవ్వు చంపు ఈగ కావచ్చు, లేకపోతే కాండం తులుచుపురు కావచ్చు, ఈ రెండింటిని కూడా ఆశించకుండా రైతులు ముందుగా విత్తుకుంటే ఈ రెండు పురుగుల బారి నుండి పంటను కాపాడుకొని మంచి దిగుబడులు తీసుకోవచ్చు. ఈ జొన్న పంటలో ముఖ్యంగా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి 2 కొత్త వంగడాలు, పాలమూరు జొన్న CSU 31, అలాగే పచ్చజొన్న రకాలు కూడా ఒక పాలెం పచ్చజొన్న రకం, ఈ రెండు కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున విత్తోత్పత్తి చేసి రైతులకు అందుబాటులో తీసుకొచ్చారు. కాబట్టి ముఖ్యంగా వీటిలో ఈ తెల్ల జొన్నలు ఏమైనటువంటి పాలమూరు జొన్న అనేది 110 రోజుల్లో కోతకొస్తుంది. అలాగే గింజ బూజు తెగులు తట్టుకుంటుంది. ఇది ఎకరాకి దాదాపుగా 30 నుండి 35 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఇస్తుంది. కాబట్టి రైతులు ఇలాంటి రకాలను సాగు చేసుకుని కూడా మంచి దిగుబడి తీసుకోవచ్చు. అలాగే మనకి పచ్చజొన్నలో కూడా మంచి రకం ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ పచ్చజొన్నలో ఈ పాలెం పరిశోధనా స్థానం నుంచి పాలెం పచ్చజొన్న అనే రకము 2 సంవత్సరాల క్రితం విడుదల చేశాము. ఇది గింజ దిగుబడితో పాటు మంచి పశుగ్రాసం, నాణ్యమైనటువంటి పశుగ్రాసం ఇచ్చేటువంటి రకం. కాబట్టి ఇది కూడా ఎకరాకి 12 నుండి 15 క్వింటాల గింజ దిగుబడి, అలాగే 35 నుండి 40 క్వింటాల పశుగ్రాసం ఇస్తుంది. కాబట్టి ఈ 2 రకాల యొక్క విత్తనాలు మనకి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ నుంచి కూడా CSPకి సంబంధించినటువంటి వివిధ రకాలు కూడా, వీటిలో అధిక గింజ మరియు చొప్ప దిగుబడి ఇచ్చే రకాలు కూడా రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ నుంచి కూడా రైతులు తీసుకొని ఈ సంవత్సరం ఈ రాబోయే ఖరీఫ్ సీజన్లో విత్తుకొని మంచి దిగుబడి తీసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే జొన్నలో రోహిణి కార్తె ఏంటంటే జూన్ 15 నుంచి జూలై 15 లోపే విత్తుకుంటే మనకి మంచి దిగుబడులు వస్తాయి. ఒకసారి జూలై 15 అదును దాటిందంటే ఈ మొవ్వు చంపిక కావచ్చు, కాండం తులుచుపురు, ఈ రెండు కూడా ప్రధానమైన సమస్యలు. కాబట్టి ఆ సమయంలో మనం విత్తన శుద్ధి చేసినా, లేకపోతే ఎలాంటి క్రిమిసంహారక చర్యలు చేపట్టినా కూడా ఈ మొవ్వు చంపు ఈగని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాబట్టి ముందుగానే ఈ రకాలను ఎన్నుకొని వాటిని ఏదైతే విత్తుకున్న సమయం ఉందో ఆ సమయంలోనే విత్తుకుంటే జూలై 15 లోపు విత్తుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తక్కువ నీరు, అతి తక్కువ పెట్టుబడితో సాగే పంటలు చిరుధాన్యాలు. రాగి తర్వాత ఇటీవలి కాలంలో కొర్రలకు మంచి మార్కెట్ డిమాండ్ ఏర్పడటంతో రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతికూల వాతావరణంలో సైతం రైతుకు భరోసానిస్తూ స్వల్పకాలంలో చేతికొచ్చే పంటగా కొర్ర పేరుగాంచింది. కొర్రల్లో ఉన్న పోషక విలువల పట్ల ప్రజల్లో అవగాహన పెరగటంతో వినియోగం ఊపందుకుంది. ఖరీఫ్లో సాగు చేయాలనుకునే రైతులు ఎలాంటి రకాలను ఎన్నుకోవాలి, సాగు యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. చిరుధాన్యాలలో కొర్రలది విశిష్ట స్థానం. అన్ని చిరుధాన్యాల కంటే కొర్ర యొక్క పంట కాల పరిమితి చాలా తక్కువ.
కేవలం 3-4 వర్షాలతో పంట పూర్తవుతుంది. బియ్యం, గోధుమల్లో కంటే దీనిలో పోషక పదార్థాలు అధికం. 100 గ్రాముల కొర్రల్లో 12.3 గ్రాముల మాంసకృతులు, 8 గ్రాముల పీచు పదార్థం, 3.3 గ్రాముల ఖనిజ లవణాలు, 31% కాల్షియం, 2.8 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ను తొలగించి స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. బీపీ, షుగర్, గుండె జబ్బులను నిరోధించడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు దివ్యమైన ఆహారం కొర్ర. ఈ పంటలో అధిక దిగుబడినిచ్చే పలు రకాలను తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ పరిశోధనా స్థానాలు రూపొందించాయి. అయితే వాటి గుణగణాలు, సాగుకు యోగ్యమయ్యే భూములు, సమగ్ర సాగు వివరాలను ఇప్పుడు చూద్దాం. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో కొర్ర పంటను సాగు చేసుకుని అధిక దిగుబడులు సాధించవచ్చు. తేలికపాటి ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, మురుగునీటి పారుదల సౌకర్యం గల నేలలు అనుకూలమైనవి. ఖరీఫ్లో జూన్ 2వ వారం నుండి జూలై చివరి వారం వరకు విత్తుకోవచ్చు. వేసవిలో జనవరి చివరి వరకు విత్తుకోవాలి. అధిక దిగుబడినిచ్చే పలు రకాలను వ్యవసాయ పరిశోధనా స్థానాలు రూపొందించాయి. అందులో ముఖ్యమైనవి సూర్యనంది SIA 3156, SIA 3085. సూర్యనంది రకం ఇది ఖరీఫ్, వేసవికి అనువైన రకం. పంటకాలం 75 నుండి 80 రోజులు. అగ్గి తెగులు, వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది. వివిధ పంటలలో అంతర పంటగా పండించడానికి అనుకూలం. ఎకరాకు దిగుబడి 10 నుండి 12 క్వింటాళ్లు వస్తుంది. SIA 3156 రకం ఖరీఫ్కు అనువైన రకం. పంటకాలం 85 నుండి 90 రోజులు. అధిక దిగుబడినిచ్చే రకం. వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది. ఎకరాకు 10 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. SIA 3085 రకం ఖరీఫ్, వేసవికి అనువైన రకం. పంటకాలం 75 నుండి 80 రోజులు. నీటి ఎద్దడిని, అగ్గి తెగులును తట్టుకుంటుంది. ఎకరాకు దిగుబడి 8 నుండి 10 క్వింటాళ్లు వస్తుంది. ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు 1% విత్తనం, 8% సన్నని ఇసుక కలుపుకుని వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా గొర్రుతో విత్తుకోవాలి. ఎకరాకు 3 నుండి 4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరు దుక్కిలో కలియదున్నాలి. 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరంనిచ్చే ఎరువులను విత్తేటప్పుడు వేయాలి. విత్తిన 30 నుండి 35 రోజుల దశలో మరో 8 కిలోల నత్రజని ఇచ్చే ఎరువును పైపాటుగా వేసుకోవాలి. కొర్ర పంటను అంతర పంటలుగా కూడా సాగు చేసుకోవచ్చు. కొర్ర 5 వరుసలు, కంది లేదా సోయా చిక్కుడు 1 వరుస విత్తుకోవాలి. విత్తిన 30 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా అంతర కృషి చేయాలి. కొర్ర తక్కువ కాలంలో చేతికొచ్చే పంట కనుక చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. అయినా ప్రధానంగా ఆశించే తెగుళ్ల నివారణ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గులాబీ రంగు పురుగు ఆశిస్తుంది. లార్వాలు మొవ్వుని తొలిచి తినడం వలన మొవ్వు చనిపోతుంది. దీని నివారణకు 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మరో తెగులు వెర్రి కంకి. తేమతో కూడిన వాతావరణంలో ఆకుల అడుగున బూజులాంటి శిలీంధ్రం పెరుగుదల కనిపిస్తుంది. మొక్క నుండి బయటకు వచ్చిన కంకులు ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారుతాయి. దీని నివారణకు 2 గ్రాముల మెటలాక్సిల్ 35 WS మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అగ్గి తెగులు ఆశించిన మొక్కల ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 1 గ్రాము కార్బెండిజం చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేయాలి. నూతన వరి వంగడం KPT రెడ్ గోల్డ్ రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలను నమోదు చేస్తోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ రైతు రూపొందించిన ఈ రకంలో గింజ నాణ్యత, కంకి పొడవు, దుబ్బు చేత అద్భుతంగా ఉన్నాయని సాగు చేసిన రైతులు తెలియజేస్తున్నారు. KPT రెడ్ గోల్డ్ వరి రకం సాగులో మెదక్ జిల్లా రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వరి పైరును చూడండి. నిండు గింజలతో కోతకు సిద్ధంగా ఉన్న ఈ నూతన వరి రకం కేపీటీ రెడ్ గోల్డ్. దీన్ని సాగు చేస్తున్న రైతు మెదక్ జిల్లా మాచవరం గ్రామానికి చెందిన ఉప్పుటూరు సాంబశివరావు. ప్రతిసారి మార్కెట్లో దొరికే వరి రకాలను సాగు చేసేవారు. అయితే ఈ రబీలో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ రూపొందించిన వరి రకం కేపీటీ రెడ్ గోల్డ్ ను తనకున్న 20 ఎకరాల్లో జనవరిలో నాటారు. సాధారణ రకాలతో పోల్చితే తక్కువ పెట్టుబడే అవుతుంది. విత్తనం కూడా తక్కువే పడుతుంది. అయితే ఈ రకాన్ని నాటేటప్పుడు కుదురుకు 2 మొక్కలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రకం అధిక దుబ్బు చేస్తుంది. మొక్క 90 నుండి 100 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అధిక దుబ్బు ఉండటం వలన గాలి వానలకు పడిపోదు. ఒక్క గొలుసుకు 400 నుండి 500 గింజలు ఉన్నాయి. ఇది సూపర్ ఫైన్ క్వాలిటీ. అన్నానికి అత్యంత అనుకూలం. రబీ పంటగా వేసినప్పుడు నీటి ఎద్దడిని సైతం తట్టుకుంటుంది. చీడపీడలు పెద్దగా ఆశించలేదు. ఎకరాకు 32 నుండి 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశముందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాకు వ్యవసాయం 40 ఎకరాలు ఉంది. ఇది వరి పెద్దపల్లి జిల్లాలో చూసి వచ్చాము. కిష్టంపేట గ్రామంలో కాలువ శ్రీరాంపూర్ మండలం అని ఉంటుంది. అక్కడ రైతు దగ్గర పోయి చూసి ఒకరు చెప్పారంటే అక్కడ బాగుంది వరి అని. ఆయన దగ్గర పోయి తీసుకొచ్చి విత్తనాలు తీసుకొచ్చి వేసినాం. వర్షాకాలం పంట చూసి వచ్చినాం. అక్కడ ఆ ఊర్లో చాలా బాగుంది. అయితే ఇక్కడ ఒక 20 ఎకరాలు వేసామండి ఈసారి. వేరే ఇంకొక 20 ఎకరాలు దొడ్డుది పెట్టాము. ఇదేమో 20 ఎకరాలు సన్నది పెట్టాము. కేపీటీ రెడ్ గోల్డ్ అంటారు దీన్ని. ఒక గెలకి 400 నుంచి 500 వడ్లు ఉన్నాయండి. దీనికి 32 నుంచి 35 క్వింటాల దాకా వస్తుండొచ్చు అని అంచనా వేస్తున్నాం. దీనికి మేము మగ మనుషులతో నాటేసామండి. ఇది వంటి అసలు మామూలుగా ఎవరైనా 2 ఎకరాలు పెడతారు వాళ్ళు. ఒక 10 కిలోల వడ్లు అయితే సరిపోతాయి విత్తనాలకి. ఎకరానికి 10 కిలోలు సరిపోతాయి. సంచిన్నర డిఏపి వేసినాం అడుగులో. ఒక 3 సంచుల వరకు యూరియా వాడినాం. సగం సంచి పొటాష్ వాడినాం. డిసెంబర్ 20వ తారీఖు నారు పోసి జనవరి 20 నుంచి 25 మధ్యలో నాటేసినామండి. 30-32 రోజుల నారు నాటేసాం. సంచిన్నర కాడికి డిఏపి వేసామండి అడుగులో. ఒక 3 సంచుల వరకు యూరియా వాడినాం. ఒక సగం సంచి పొటాష్ వాడినాం. 2 సార్లు తెల్ల కంకి రాకుండా ఒకటి, కంకి నీళ్ళు రాకుండా ఒకసారి మందు కొట్టామండి. అంతే. మందులు కూడా ఎక్కువ, దీనికి రోగాలు కూడా ఎక్కువ లేవు. దోమ గీమ ఏం లేదు. 2 సార్లు. హైట్ వర్షాకాలం మేము చూసిన కాడ బాగానే హైట్ పెరిగింది. అంటే 4 ఫీట్లు 3.5-4 ఫీట్ల వరకు పెరిగింది. ఇప్పుడు మాత్రం 3 ఫీట్లు కూడా లేదు చక్కగా. ఇప్పుడు యాసంగి 2వ పంట కాబట్టి తక్కువ పెరిగింది. ఇది వర్షాకాలం మాత్రం కొంచెం పెరుగుతుంది. ఎకరానికి 25,000 దాకా అవుతుందండి పెట్టుబడి. 30 నుంచి 35 క్వింటాల దాకా వస్తుండొచ్చు అని. గతంలో దానికంటే దీంట్లో గతంలో 25 క్వింటాలు 25 క్వింటాల వరకే వచ్చేది సన్నదేస్తే కూడా. ఇది 32 నుంచి 35 క్వింటాల వరకు వస్తుందని అంచనా వేస్తున్నాం. పంటను చూసి పర్లేదండి వేసుకోవచ్చు అని ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు మా ఊర్లో కూడా చాలా మంది వేద్దామని ఆలోచన చేస్తున్నారు దీన్ని. సాధారణ రకాలతో పోల్చితే అతి తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులను తీస్తున్న రైతు సాంబశివరావును చూసి చుట్టుపక్కల రైతులు సైతం ఈ రకాన్ని వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రకానికి పెద్దగా చీడపీడలు ఆశించకపోవడం, బియ్యం సన్నగా ఉండటంతో ఈ ఖరీఫ్ నుండి కేపీటీ రెడ్ గోల్డ్ ను సాగు చేస్తామంటున్నారు. ఈ వెరైటీ చూడడానికి మేము కిష్టంపేట వెళ్ళాము. ఆయన సత్యనారాయణ గారని, ఆయన పరిశోధన అది చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఆయన ఒక 10 గుంటల ప్లేస్లో దగ్గర 500 వెరైటీలు సాగు చేస్తున్నాడు. 10 గుంటల ప్లేస్లోనే. ఆయన రీసెర్చ్ కోసం బాగుంది. అందులో ఇదొకటి కేఎంపీటీ రెడ్ గోల్డ్ ఈ వెరైటీ పేరు. చాలా బాగా నచ్చింది మాకు. అక్కడి నుంచి కంకులు కూడా తెచ్చుకున్నాం మేము చూస్తానికి. ఇది ఒక్కొక్క కంకికి వచ్చేసి దగ్గర 350 నుంచి 450 దాకా ఉంటాయి విత్తనాలు. బాగా అనిపించింది. మా ఫ్రెండ్ సాంబశివరావు గారు అక్కడి నుంచి ధైర్యం చేసి తీసుకొచ్చి ఈ వెరైటీ ఇక్కడ వేసాడు. వేసినప్పుడు మేము కూడా అబ్జర్వేషన్లో ఉన్నాం. దీనికి ఏమేమి రోగాలు వస్తాయి, దీనికి ఏమేమి రోగాలు రావు అనే అబ్జర్వేషన్లో ఉన్నాము. దీనికి మెయిన్గా వచ్చే రోగం ఏంటంటే దానికి మందు కొట్టుకుంటే పోతుంది. కంకినల్లి ఒకటే వస్తుంది. ఇంకా వేరే జబ్బులు ఏం కనపడలేదు అంత గట్టిగా. అగ్గి తెగుల్ని, మెడరిపు తెగుల్ని తట్టుకుంటుంది. మళ్ళీ తెల్ల కంకిని కూడా కొంచెం రాకుండా చేసింది. చాలా బాగా అనిపించింది. ఈసారి మేము కూడా వేస్తాము. రైతులు కూడా చూడడానికి చాలామంది వస్తున్నారు. నిన్న మొన్న కూడా వచ్చిపోయారు ఈ వెరైటీ. ఈ వెరైటీ గొప్పతనం ఏంటంటే ఇది మన హెచ్ఎంటీ సోనా లాగా అనిపిస్తుంది. మన గవర్నమెంట్ ఇచ్చే 500 రూపాయల బోనస్ కూడా దీనికి వర్తిస్తుంది అని ఖచ్చితంగా వర్తిస్తుంది. కానీ దిగుబడి మాత్రం చాలా బాగా వచ్చేటట్టు అనిపిస్తుంది. 30 క్వింటాల నుంచి 35 క్వింటాల మధ్యలో రావచ్చు. వర్షాకాలం ఇంక ఎత్తు పెరుగుతుంది, కానీ పడదు ఈ వెరైటీ పడడం అంటూ ఏం జరగదు. ఎత్తు పెరుగుతుంది.
ఇప్పుడు కొంచెం యాసంగిలో ఎత్తు తక్కువ ఉంది. ఇది 135 రోజుల పంట కాలం. దీని మందులు అవి స్ప్రే చేసుకుంటే బాగానే ఉంటుంది. సాంబశివరావు గారి పొలానికి మా పొలానికి వచ్చేసి ఒక 2-3 కిలోమీటర్లు వ్యత్యాసం ఉంటుందండి. మేము అక్కడ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, నడుస్తూ ఉంటుంది మా ఇద్దరికి అట్లా చూసుకుంటూ. ఈ విత్తనాలు చూడడానికి మేము కిష్టంపేట విలేజ్కి వెళ్ళామండి. మేము 4 కలిసి వెళ్ళాము, సీడ్ చూసి వచ్చాము. అక్కడ వస్తూ కూడా నేను కూడా ఒక 10 కంకులు వడ్లు తీసుకొచ్చాను. ఆ రోజు తీసుకొచ్చి నేను నారు పోసేటప్పుడు ఏం చేశానంటే ఒక గుడ్డలో కట్టి మొలకెత్తిచ్చి పక్కన నారు పోసాను. ఇది కూడా నారు పోసి నేను ఒక 20 రోజుల ముందు కొంచెం వేసా. నాకు దాదాపుగా ఒక గుప్పెడు విత్తనాలు తీస్తే ఒక గుంట జాగాకు వచ్చినాయి. వేసి నేను నాటేసిన తర్వాత నాకు ఆల్రెడీ మొన్న ఒక 20 రోజుల ముందే వచ్చిందండి క్రాప్కి ఇది. కానీ దాని చుట్టుముట్టు లీలా 2277 అని ఒక వెరైటీ వేసాను. దానికి రోగం పడి మొత్తం పాడైపోయింది. ఎన్ని మందులు కొట్టినా కవర్ కాలేదు. దీనికి మాత్రం అసలు తెల్లకంకి లేదు, రోగం లేదు, ఏదీ లేదండి. బ్రహ్మాండంగా వచ్చింది. అసలు దీనికి ఏ మందు కొట్టినా కొట్టకున్నా కూడా బాగా వచ్చేసింది. ఇది ఈనింది అన్ని దాంట్లో తెల్లకంకి కానీ కొంకి తెగులు కానీ ఎటువంటి రోగం లేదండి. కానీ సాంబశివరావు పొలంలో మాత్రం చూస్తే మాత్రం దాదాపుగా ఒక కంకి వచ్చేసి 380 నుంచి 450, 470 గింజల వరకు ఉన్నాయి. ఈ సుమారుగా 32 నుంచి 35 క్వింటాలు వచ్చే అవకాశం ఉందండి. ఈ పంట బాగుందండి. దీన్ని వేసుకుంటానికి అవకాశం బాగుందండి. మేము దీన్ని వర్షాకాలంలో ఇప్పుడు వేద్దామని ఆలోచనలో ఉన్నామండి. ఇది సన్న వడ్లాగా ఉంది. ఈ విత్తనం కూడా పొడుగు ఉందండి. ఇది జయశ్రీలో కానీ ఆమన్లో కానీ వీటన్నిటిలో కలుస్తుందండి. గవర్నమెంట్ కూడా కొనే అవకాశాలు దీనికి ఉన్నాయండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. పగటి ఉష్ణోగ్రతలు 38 నుండి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. 5 రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. వేసవి దుక్కుల వలన భూమిలో నిద్రావస్థలో ఉండి పంటలపై చీడపీడలు కలిగించే పురుగులు, తెగుళ్లకు చెందిన వివిధ దశలు భూమిలో నుండి అవి బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. బయటపడిన ప్యూపాలను, గుడ్లను పక్షులు తిని నాశనం చేస్తాయి. ఇలా పలు విధాల మేలు కలగడమే కాక భూమి గుల్లబారి నీటి నిల్వశక్తి పెరుగుతుంది. అందువల్ల అప్రమత్తంగా ఉండి వేసవి జల్లులను ఆసరాగా చేసుకుని వేసవి దుక్కులను చేసుకోవాలి. పండ్ల తోటల్లో వేసవి కాలంలో గుంటలు తీసి ఎండకు ఎండనివ్వాలి. దీనివలన నేలలో ఉన్న పురుగులు, వాటి గుడ్లు, తెగుళ్లను కలిగించే శిలీంధ్రాలు నశిస్తాయి. ఆ తరువాత పండ్ల మొక్కలు నాటుకోవడం మంచిది. రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదు మరియు పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నందున కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలెను. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్తో కప్పి ఉంచవలెను. వర్ష సూచనలున్నందున తాత్కాలికంగా పురుగుమందుల పిచికారీ చేయడం వాయిదా వేసుకోవాలి. నీటి వసతిగల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతిగల ప్రాంతాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర్ల పంటలను వేసుకోవాలి. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో వరిలో ఆరుతడి పద్ధతులను పాటించాలి. అధిక వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలం నుండి నీటిని తీసివేసిన తరువాత పంట త్వరగా కోలుకొనుటకు యూరియా 1% లేదా పొటాషియం నైట్రేట్ ద్రావణం 1% పంటపై పిచికారీ చెయ్యాలి. అధిక వర్షాల వలన శాఖీయ దశలో ఉన్న కూరగాయ పంటల్లో నష్టం ఎక్కువగా సంభవించినట్లయితే తిరిగి మొక్కలను నాటుకోవాలి. మామిడి తోటలో పడిపోయిన కాయలను సేకరించి మంచిగా ఉన్న కాయలను మార్కెట్కు తరలించాలి. పగిలిపోయిన కాయలను అలాగే తోటలో వదిలేసినట్లయితే తెగుళ్లు ఆశించే అవకాశముంది. మామిడిలో కాయమచ్చ తెగులు గమనించినట్లయితే 1 గ్రాము కార్బెండిజం మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వంగలో కొమ్మ, కాయతొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు ఎకరానికి 10 నుండి 15 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. తలలను త్రుంచి 10,000 ppm వేప నూనెను 3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే 0.25 మిల్లీలీటర్ల ఫ్లూబెండమైడ్ లేదా 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా
0.3 మిల్లీలీటర్ల క్లోరాంట్రినిలిప్రోల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మిరపలో తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 0.3 గ్రాముల థయోమితాక్సామ్ లేదా 1 గ్రాము డైఫెన్ థయూరాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.